ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం డైలీ యూజ్ చేసే సెంటెన్సెస్లో కొన్ని క్వశ్చన్స్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో సోషల్ మీడియా లింక్స్ అనేవి నేను షేర్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ది ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఆమె ఎక్కడికి వెళ్ళింది? దీన్ని మనం ఇంగ్లీష్లో వేర్ డస్ షీ గో? వేర్ డస్ షీ గో అంటే ఆమె ఎక్కడికి వెళ్ళింది అని. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆమె ఎవరో నీకు తెలుసా? ఆమె ఎవరో నీకు తెలుసా? దీన్ని మనం ఇంగ్లీష్లో డూ యు నో హర్? డూ యు నో హర్ అంటే ఆమె ఎవరో నీకు తెలుసా అని. నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు మార్కెట్కి వెళ్తున్నావా? నువ్వు మార్కెట్కి వెళ్తున్నావా? ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్? ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్ అంటే నువ్వు మార్కెట్కి వెళ్తున్నావా అని. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఈ పుస్తకం నీకు కావాలా? ఈ పుస్తకం నీకు కావాలా? డూ యూ వాంట్ దిస్ బుక్ అంటే ఈ పుస్తకం నీకు కావాలా అని. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇప్పటి వరకు ఎక్కడున్నావు? ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావు? దీన్ని మనం ఇంగ్లీష్లో వేర్ హ్యావ్ యూ బీన్ సో ఫార్? వేర్ హ్యావ్ యూ బీన్ సో ఫార్ అంటే ఇప్పటి వరకు ఎక్కడున్నావు అని. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇదంతా ఇలా చేసింది ఎవరు? ఇదంతా ఇలా చేసింది ఎవరు? దీన్ని మనం ఇంగ్లీష్లో హూ మేడ్ ఇట్ ఆల్ దిస్ వే? హూ మేడ్ ఇట్ ఆల్ దిస్ వే అంటే ఇదంతా ఇలా చేసింది ఎవరు అని. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ నువ్వేమైనా నన్ను పిలిచావా? నువ్వేమైనా నన్ను పిలిచావా? దీన్ని మనం ఇంగ్లీష్లో డిడ్ యూ కాల్ మీ అంటే నువ్వేమైనా నన్ను పిలిచావా అని. నెక్స్ట్ వన్ ఫోన్ ఎందుకు ఎత్తలేదు? ఫోన్ ఎందుకు ఎత్తలేదు? వై డిడ్ంట్ యూ పికప్ ది ఫోన్? వై డిడ్ంట్ యూ పికప్ ది ఫోన్ అంటే ఫోన్ ఎందుకు ఎత్తలేదు అని. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం లేదు? నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం లేదు? దీన్ని మనం ఇంగ్లీష్లో వై ఆర్ యూ నాట్ టాకింగ్ టు మీ? వై ఆర్ యూ నాట్ టాకింగ్ టు మీ అంటే నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం లేదు అని. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? దీన్ని మనం ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్? వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్ అంటే నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని. నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు ఆ జాబ్ని ఎంతకాలం చేశావు? నువ్వు ఆ జాబ్ని ఎంతకాలం చేశావు? దీన్ని మనం ఇంగ్లీష్లో హౌ లాంగ్ డిడ్ యూ డూ దట్ జాబ్? హౌ లాంగ్ డిడ్ యూ డూ దట్ జాబ్? నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు అరుస్తున్నావు? దీన్ని మనం ఇంగ్లీష్లో వై ఆర్ యూ షౌటింగ్? వై ఆర్ యూ షౌటింగ్? నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ మీ ఇల్లు ఎక్కడ ఉంది? మీ ఇల్లు ఎక్కడ ఉంది? దీన్ని మనం ఇంగ్లీష్లో వేర్ ఈజ్ యువర్ హౌస్? వేర్ ఈజ్ యువర్ హౌస్ అంటే మీ ఇల్లు ఎక్కడ ఉంది అని. నెక్స్ట్ వన్ నువ్వు టీవీ చూస్తూ ఉన్నావా? నువ్వు టీవీ చూస్తూ ఉన్నావా? దీన్ని మనం ఇంగ్లీష్లో ఆర్ యూ వాచింగ్ టీవీ అంటే నువ్వు టీవీ చూస్తూ ఉన్నావా అని. నెక్స్ట్ వన్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? దీన్ని మనం ఇంగ్లీష్లో హూ ఆర్ యూ టాకింగ్ టు? హూ ఆర్ యూ టాకింగ్ టు అంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని. నెక్స్ట్ వన్ నిన్న ఎక్కడికి వెళ్ళారు? నిన్న ఎక్కడికి వెళ్ళారు? దీన్ని మనం ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే? వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే అంటే నిన్న ఎక్కడికి వెళ్ళారు అని.
నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు మనం ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో హౌ ఈజ్ యువర్ హెల్త్, హౌ ఈజ్ యువర్ హెల్త్ అంటే మీ ఆరోగ్యం ఎలా ఉంది అని. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటికి ఎప్పుడు వస్తున్నారు, ఇంటికి ఎప్పుడు వస్తున్నారు, దీన్ని మనం ఏ విధంగా చెప్పాలంటే వేర్ డిడ్ యూ కమ్ హోమ్ అంటే ఇంటికి ఎప్పుడు వస్తున్నారు అని. నెక్స్ట్ వన్, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా. ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ అంటే నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అని. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు, దీన్ని మనం ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్, వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇప్పుడు వర్షం పడుతుందా, ఇప్పుడు వర్షం పడుతుందా. ఈజ్ ఇట్ రైనింగ్ నౌ, ఈజ్ ఇట్ రైనింగ్ నౌ అంటే ఇప్పుడు వర్షం పడుతుందా అని. నెక్స్ట్ క్వశ్చన్, నిన్ను దోమలు కుట్టాయా, నిన్ను దోమలు కుట్టాయా. మన ఇంట్లో దోమలు ఉన్నప్పుడు మనం ఇలా అడుగుతూ ఉంటాం కదా, నిన్ను దోమలు కుట్టాయా అని. దీన్ని మనం ఇంగ్లీష్లో డిడ్ మస్కిటోస్ బైట్ యూ, డిడ్ మస్కిటోస్ బైట్ యూ అంటే నిన్ను దోమలు కుట్టాయా అని. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ నువ్వు నన్ను ఎక్కడ చూసావు, నువ్వు నన్ను ఎక్కడ చూసావు. మనం ఇలా అడగాలనుకున్నప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ సీ మీ, వేర్ డిడ్ యూ సీ మీ అంటే నువ్వు నన్ను ఎక్కడ చూసావు అని. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇవన్నీ నువ్వు ఎందుకు కొన్నావు, ఇవన్నీ నువ్వు ఎందుకు కొన్నావు అంటే ఇవన్నీ అనవసరంగా నువ్వు ఎందుకు కొన్నావు అని మనం అడగాలనుకున్నప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్లో వై డిడ్ యూ బై ఆల్ దిస్ అంటే ఇవన్నీ నువ్వు ఎందుకు కొన్నావు అని. నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు ఊర్లోనే ఉన్నావా, నువ్వు ఊర్లోనే ఉన్నావా. ఇఫ్ యూ నో దిస్ వన్ యూ కెన్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.